పాండవులు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళారని మీకు తెలుసా? కురుక్షేత్రం ముగిసిన 30 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు అవతారం ముగిసింది, ద్వారక మునిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పాండవులు హస్తినాపురంలోని అభిమన్యుని కుమారుడైన పరీక్షితుడికి ఇచ్చి స్వర్గాన్ని చేరుకోవటానికి మేలు పర్వతం మీదుగా బయలుదేరారు. అయితే వాళ్ళలో ఒక ధర్మరాజు తప్ప మిగిలిన వారు ఒక్కొక్కరుగా చనిపోయారు. ధర్మరాజు వాళ్ళని స్వర్గంలో కలుసుకోవచ్చని భావించి ధర్మరాజు తనతో పాటు వస్తున్న కుక్కని కూడా స్వర్గంలోకి అనుమతిస్తేనే తాను లోపలికి వస్తా అని వాదించాడు. మొత్తానికి స్వర్గంలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ కుక్క రూపంలో ఉన్నది తన ధర్మాన్ని పరీక్షించడానికి వచ్చిన యమధర్మరాజు అని తెలుసుకుంటాడు. లోపలికి వెళ్ళిన ధర్మరాజుకు భోగాలు అనుభవిస్తున్న దుర్యోధనుడు కనిపించాడు, కానీ తన తమ్ముళ్ళు ద్రౌపది కనిపించలేదు. అదేంటి అని ప్రశ్నించినప్పుడు 5 భర్తలు ఉన్న అర్జునుడు మీదే ఎక్కువ ప్రేమ చూపించినందుకు ద్రౌపది తనకన్నా తెలివైన వారు ఎవ్వరూ లేరు అని గర్వించినందుకు సహదేవుడు, తన అందాన్ని అహంకారంగా మార్చుకున్నందుకు నకులుడు, పరాక్రమంలో ధనుర్విద్యలో తన తలదన్నే వారు లేరు అని గర్వం చూపించినందుకు భీముడు, అర్జునుడు నరకంలో గడపాల్సిందే అని ఇంద్రుడు చెప్పాడు. అలా అయితే తన భార్య తమ్ముళ్ళు లాగే నాకు నరకాన్ని విధించండి అని ధర్మరాజు పట్టుబట్టేసరికి ఇంద్రుడు ధర్మరాజుతో, నరకంలో పాండవులు శిక్షాకాలం తీరిపోయి ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయారు. కేవలం నీ ధర్మాన్ని పరీక్షించడానికే వాళ్ళు ఇప్పటికీ నరకంలో బాధలు పడుతున్నట్టు చూయించాను అని చెప్పి చావు లేకుండా స్వర్గానికి అడుగుపెట్టిన ఏకైక వ్యక్తిగా స్వర్గ ప్రవేశం చేయించారు.